చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కే టీం మరోసారి విజృంభించింది. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఒక క్రూషియల్ మ్యాచ్లో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. విజయం అయితే సిఎస్కే టీంకు చాలా అవసరమని మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనకబడిపోతారని కూడా చెప్పుకున్నాం. మిగిలిన తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో మీద హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు, వాళ్ళు కంబ్యాక్ చేయాలని మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ సిఎస్కే టీం కంబ్యాక్ చేసిందే. అండ్ వాళ్ళ కంబ్యాక్ కూడా మామూలుగా లేదు, అగైన్స్ట్ ఆల్ ఆడ్స్. ఈ మ్యాచ్లో వాళ్ళు టాస్ ఓడిపోయారు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి లాస్ట్ మ్యాచ్లో ఎంత కొట్టారు, ఆల్మోస్ట్ అంతే కొట్టారు. అండ్ అగైన్ చెపాక్లో బేభత్సమైన డ్యూ ఫ్యాక్టర్ ఉంది. బట్ ఇలాంటి అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా సిఎస్కే టీం ఒక అద్భుతమైన విక్టరీని పుల్ ఆఫ్ చేశారు. నిజంగా ఎస్ఆర్హెచ్ టీంని 5వ చెపాక్లో చాలా చిత్తుగా ఓడించారు. విజయంలో అయితే సిఎస్కే టీంకు పాయింట్స్ టేబుల్లో చాలా పెద్ద జంప్ వచ్చింది. ఈ మ్యాచ్కి ముందు వాళ్ళు పాయింట్స్ టేబుల్ 6వ ప్లేస్లో ఉండేవారు. బట్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత 10 పాయింట్లతో 3వ స్థానానికి దూసుకెళ్లిపోయారు. ఎస్పెషల్లీ నెట్ రన్ రేట్ బేభత్సంగా పెరిగింది. వాళ్ళు ఇప్పుడు తమకు కాంపిటీషన్ కూడా ఎస్ఆర్హెచ్ మరియు లక్నో టీంను దాటుకుని చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ రన్ రేట్. ఇన్ఫాక్ట్ కేకేఆర్తో కంపేర్ చేసుకుని చాలా దగ్గరికి వచ్చేసారు. ఐ థింక్ ప్లస్ 0.17 ఎంత డిఫరెన్స్ ఉంది అంతే. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత సిఎస్కే టీం ఎలాంటి కంబ్యాక్ చేయాలో అంతకంటే అద్భుతమైన కంబ్యాక్ చేశారు. కనదరా అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే వరుసగా 2వ మ్యాచ్లో కూడా పూర్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. మిగిలి మ్యాచ్లో ఆ టీం కంప్లీట్లీ ఫెయిల్ అయింది. 134 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఈ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీం ఆల్అౌట్ అయింది. మిగిలి ఓటమి తర్వాత వాళ్ళు పాయింట్స్ టేబుల్ ఒక్క స్థానమే కిందకి దిగారు. బట్ నెట్ రన్ రేట్ మాత్రం చాలా దారుణంగా పడిపోయింది. ఆల్మోస్ట్ 0కి దగ్గరలోకి వచ్చారు. ఈ సీజన్లో సగం మ్యాచ్లు మూసేసరికి చాలా స్ట్రాంగ్గా కనిపించిన ఎస్ఆర్హెచ్ టీం వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ ఎగ్జాక్ట్లీ మనం అలాంటిది ఐపీఎల్ 2022లో చూసాం. అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా రాణించింది. బట్ సెకండ్ హాఫ్లో కంప్లీట్లీ బాల్తో పడిపోయారు. మిగిలిన సీజన్లో ఎస్ఆర్హెచ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా పెర్ఫార్మెన్స్లా ఉంది. వాళ్ళు కూడా అంతే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మడత పెట్టేసేవారు. బట్ చేసింగ్ అనేసరికి మాత్రం కంప్లీట్లీ బాల్తో పడిపోయేవారు. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్హెచ్ పరిస్థితి కూడా అలానే ఉంది. మంచి బ్యాటింగ్ కండిషన్స్లో కూడా వాళ్ళు 213 పరుగుల టార్గెట్ను చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ చేయడం పక్కన పెడితే అసలు కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయారు. ఇదే గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ఆల్మోస్ట్ ఇలాంటి టార్గెట్ని చాలా ఈజీగా చేసింది. కానీ లక్నో కంటే బలమైన బ్యాటింగ్ ఉందని చెప్పుకునే ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఈ మ్యాచ్లో అస్సలు కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. ఇన్ఫాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ ప్రకారం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఇది ఐపీఎల్ బిగ్గెస్ట్ లాస్. ప్రీవియస్గా చూసుకుంటే వాళ్ళు సిఎస్కే మీద 2013లో 77 పరుగుల తేడాతో ఓడిపోయారు. బట్ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే టీం మీద వాళ్ళు 78 పరుగుల తేడాతో ఓడిపోయారు. అంటే సిఎస్కే వాళ్ళు తమకు ఎస్ఆర్హెచ్ మీద నోల్ రికార్డ్ని బెటర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీం కొట్టిన 134 రన్స్ ఈ సీజన్లో చేసినప్పుడు ఒక టీం కొట్టిన సెకండ్ లోయెస్ట్ టోటల్. సక్సెస్ఫుల్ రన్ చేసేసి పక్కన పెడితే ఫెయిల్ అయిన రన్ చేసేస్లో ఇది సెకండ్ లోయెస్ట్ స్కోర్. సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్ని ట్రాష్ చేసిందని చెప్పుకోవాలి. వాళ్ళ సొంతగడ్డ మీద పవర్ఫుల్ విక్టరీ కొట్టి రివెంజ్ తీర్చుకుని ఎస్ఆర్హెచ్ టీంని సైలెంట్ చేశారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీంకి చూసుకుంటే చెన్నై చెపాక్ స్టేడియంలో 50వ విక్టరీ. ఎంఐ మరియు కేకేఆర్ టీంల తర్వాత తమ హోమ్ గ్రౌండ్లో 50 మ్యాచ్లు గెలిచిన 3వ టీంగా సిఎస్కే రికార్డుని క్రియేట్ చేసింది. ఇన్వే మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అదేదో అబ్సల్యూట్లీ ప్రతి ఒక్కరు అనుకున్నదే, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి చేసింగ్ బెస్ట్ అనుకున్నాం. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎస్ఆర్హెచ్ టీం చేసినప్పుడు ఓడిపోయింది. అయినా కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు చేసింగే తీసుకున్నారు. నాకు ఎందుకో ప్యాట్ కమిన్స్ డ్యూ అనే ట్రాప్లో పడిపోయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కూడా డ్యూ అనిపించింది. ఇన్ఫాక్ట్ మ్యాచ్ మొత్తం డ్యూ ఒకేలా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ టీం డ్యూ ఫ్యాక్టర్ విషయంలో బాగా ఓవర్ థింకింగ్ చేసినట్టు అనిపించింది. వాళ్ళ స్ట్రెంత్తో కాకుండా వీక్నెస్తోనే మ్యాచ్ గెలుద్దామని చూశారు. బట్ అది బాగా బ్యాక్ ఫైర్ అయింది. ఇక టీంలో చేంజెస్ చూసుకున్న సర్ప్రైజింగ్ ఎస్ఆర్హెచ్ టీం ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో వచ్చింది. ఈ మ్యాచ్లో మయాంక్ మార్కండేని కూర్చోబెట్టారు. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ స్టిల్ వాళ్ళైతే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం వెళ్ళారు. బట్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ 0 ఇంపాక్ట్ చూపించాడు. ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం తీసుకున్న డిసిషన్ స్కోర్ కష్టాలు తెచ్చుకున్నట్టు ఉంది. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వాళ్ళు అన్చేంజ్డ్. లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినా కానీ సేమ్ కాంబినేషన్తో వచ్చారు. బట్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా రాలేదు. మరోసారి అజింక్య రహానే చాలా స్ట్రగుల్ అయ్యాడు. అలాగే స్ట్రైక్ నోటేట్ చేసి ఎక్కువగా రుతురాజ్ గైక్వాడ్కి బ్యాటింగ్ కూడా ఇవ్వలేకపోయాడు. ఫస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే సిఎస్కే టీం 6 రన్ల ఎత్తున బ్యాటింగ్ చేశారు. అండ్ ఆల్సో ఒక వికెట్ కోల్పోయారు. బట్ తర్వాత చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ గేర్లు మ్యాచ్ బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో డారెల్ మిచెల్ స్లోగా ఆడుతున్నప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం కెప్టెన్గా ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఒక్కసారిగా పవర్ ప్లేలో సిఎస్కే టీం యొక్క మొమెంటంను మార్చాడు. ఫస్ట్ 3 ఓవర్స్లో అరౌండ్ 20 రన్స్ మాత్రమే కొట్టిన టీం నెక్స్ట్ 3 ఓవర్స్లో మాత్రం 30 రన్స్ కొట్టారు. దీంతో ఓవరాల్గా పవర్ ప్లేలో 50 రన్స్ వచ్చాయి. బట్ అసలైన యాక్సలరేషన్ మాత్రం మిడిల్ ఓవర్స్లో వచ్చింది. గైక్వాడ్ మరియు మిచెల్ కలిసి ఎస్ఆర్హెచ్ బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నారు. మిగిలి డారెల్ మిచెల్ బ్యాటింగ్ చూసి స్టార్టింగ్లో నీరసం వచ్చింది. బట్ తను మెల్లగా రికవర్ అయి తన స్ట్రైక్ రేట్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. 32 బాల్స్లోనే 52 రన్స్ కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి 10.4 ఓవర్స్లోనే 107 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వీళ్ళ పార్ట్నర్షిప్లో అయితే ప్యూర్ క్లాస్ కనిపించింది. మిగిలి రుతురాజ్ గైక్వాడ్ మరోసారి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. అసలు లాస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ నిజమైన కెప్టెన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అదరంలో ఉన్న బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ తీయడం కోసం తను రిస్క్ తీసుకుని షాట్లు ఆడుతున్నాడు. నార్మల్గా గైక్వాడ్ ఎక్కువగా యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతాం మనం చూస్తూ ఉంటాం. కానీ కెప్టెన్గా మారిన తర్వాత మాత్రం తన బ్యాటింగ్లో చాలా చేంజ్ వచ్చింది. తన పర్సనల్ మైల్ స్టోన్స్ కంటే టీమ్ ఇంట్రెస్ట్ను ముందు పెడుతున్నాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో అతనికి సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ చివరిలో భారీ షాట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. అఫ్కోర్స్ 90s అతను బ్యాటింగ్ చేసినప్పుడు బౌండరీస్ కొట్టలేకపోయాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు.
బట్ అతని ఇంటెంట్ చూసుకుంటే మాత్రం 90s కూడా ప్రతి బాల్ని బౌండరీ కొట్టాలని చూశాడు, రిస్క్ తీసుకోవడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ 1-2 సార్లు బాల్ గాల్లో కూడా లేచింది. సో ఈ మ్యాచ్లో కెప్టెన్గా గైక్వాడ్ చేసిన బ్యాటింగ్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎస్పెషల్లీ అతను బౌలర్ మైండ్ని బాగా రీడ్ చేస్తున్నాడు, ఏ లెంత్ వేస్తున్నాడు ముందే గెస్ట్ చేసి ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అండ్ దాన్ని గట్టిగా కొట్టడానికి ట్రై చేయకుండా బాల్ని టైం చేస్తూ ఈజీగా 6s మరియు 4లు కొట్టాడు. సో గైక్వాడ్ అయితే 54 బంతుల్లో 98 పరుగులు చేసి సిఎస్కే టీంకి ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. బట్ సాటింగ్ ఏంటంటే సెంచరీ మిస్ అయ్యాడు. అయితే సెంచరీ మిస్ అవడం కూడా ఒక అంతకు మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్గా అతను T20 ఫార్మాట్లో 3 సెంచరీలు చేశాడు. అండ్ ఆ 3 సందర్భాల్లో కూడా తన టీం మ్యాచ్ ఓడిపోయింది. సిఎస్కే టీం తరపున 2 సెంచరీలు చేసినప్పుడు అతను అనుకున్న ఫలితం రాలేదు. అలాగే మన టీమిండియా తరపున కూడా సెంచరీ కొట్టినప్పుడు మ్యాచ్ ఓడిపోయారు మన వాళ్ళు. సో ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే గైక్వాడ్ ఈ మ్యాచ్లో సెంచరీ చేయకపోవడమే వాళ్ళకి మంచిదయ్యింది. ఇన్వే మిచెల్ మరియు గైక్వాడ్తో పాటు దుబే కూడా మరోసారి బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 20 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో అతను పేస్ బౌలర్స్ నాటిన తీరు అయితే నిజంగా అమోఘం. ఎస్పెషల్ ఆల్మోస్ట్ యార్కర్ లెంత్ బాల్స్ని 6లు కొట్టాడు. సో నిజంగా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే డెత్ ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ 19th ఓవర్లో జయదేవ్ ఉనాద్కట్ అసలు ఎక్కడ కూడా ఛాన్స్ అవ్వలేదు. బట్ ఇలాంటి గట్టు పరిస్థితిలో కూడా దుబే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో పర్సూట్ సిఎస్కే టీం అయితే అనుకున్న దానికంటే ఒక 10 runs తక్కువే కొట్టిందని చెప్పుకోవాలి. చివరిలో వాళ్ళు యాక్సలరేషన్ చేసి ఈజీగా 225 వరకు కొడతారు అనుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లాస్ట్ 2 ఓవర్స్లో బాగా కంబ్యాక్ చేశారు. బట్ ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే మాత్రం మరోసారి అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ మరోసారి తేలిపోయాడు. 4 ఓవర్స్లో 49 runs ఇచ్చేశాడు. అండ్ ఆల్సో వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ మిగతా బౌలర్స్ చూసుకుని అందరూ కూడా ఆల్మోస్ట్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఆ స్టార్టింగ్ 3 ఓవర్స్ అండ్ చివరిలో 2 డెత్ ఓవర్స్ తప్పిస్తే మిగతా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంతా చాలా పూర్గా కనిపించింది. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ రన్స్ని కంటైన్ చేయలేకపోయారు. అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీయలేకపోయారు. ఆ పడిన 3 వికెట్లను భూవీ, నట్టు మరియు జయదేవ్ ఉనాద్కట్ షేర్ చేసుకున్నారు. సో మరోసారి అయితే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఫెయిల్ అయింది. అలాగే అతని క్యాప్టెన్సీ కూడా ఫెయిల్ అయింది. అతను కంటిన్యూస్గా రన్స్ ఇస్తున్నప్పటికీ తన బౌలింగ్ ఎందుకు ఆఫ్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఒక్క పరుగుతో ఆఫ్ సెంచరీ మిస్ అడిగినా లేకపోతే గవర్నమెంట్ రికార్డ్ని క్రియేట్ చేసి ఉండేవాడు. ఇక వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఒక 2 6లు కొట్టారు. బట్ ఆ తర్వాత ది లార్డ్ తుషార్ దేశపాండే మొత్తం ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని షేక్ చేసి పాడేశాడు. అసలు పవర్ ప్లేలో అతను ఎంత బ్రిలియంట్ బౌలింగ్ చేశాడంటే నిజంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. చాలా తెలివిగా పేస్ వేరియేషన్ చేసి ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ లాంటి పవర్ హిట్టర్స్ని బాల్తో కొట్టించాడు. మెయిన్లీ వికెట్స్ పడడంలో గైక్వాడ్ క్యాప్టెన్సీని చాలా మెచ్చుకోవాలి. ఫీల్డ్ ప్లేస్మెంట్ నిజంగా స్పాట్ ఆన్. పవర్ ప్లేలో కూడా డీప్ పాయింట్ మరియు స్వీపర్ కవర్ ఫీల్డర్స్ని పెట్టాడు. సో నార్మల్గా పవర్ ప్లేలో అలాంటి ఫీల్డ్ సెట్టింగ్ మనం చూడం. కానీ ఎస్ఆర్హెచ్ పవర్ హిట్టర్స్ని ట్రాప్లో పడేసేందుకు అలాంటి ఫీల్డ్ సెట్టింగ్ పెట్టాడు. అండ్ తుషార్ దేశపాండే ఎగ్జిక్యూషన్ కూడా స్పాట్ ఆన్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బ్యాక్ ఆఫ్ నుంచి స్లోవర్ బాల్స్ వేశాడు. దీంతో వీళ్ళిద్దరు కూడా డిసీవ్ అయిపోయారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చిన అనుమోల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ బాల్కే డక్అవుట్. అండ్ అతను కూడా తుషార్ పేస్ వేరియేషన్కి బలైపోయాడు. ఎస్ఆర్హెచ్ టీం అయితే మరోసారి పవర్ ప్లేలో షేక్ అయిపోయింది. 53 పరుగులు చేసినప్పటికీ వాళ్ళు ఏకంగా 3 వికెట్లు కోల్పోయారు. ఈవెన్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళ స్కోరింగ్ రేట్ ఇంకా పడిపోయింది. స్టార్టింగ్ రైడన్ మాత్రం వరుసగా 2 బౌండరీస్ కొట్టినప్పటికీ ఆ తర్వాత స్లో అయిపోయాడు. 26 బంతులు 32 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే నితీష్ రెడ్డి 15 బంతులు 15 పరుగులు చేస్తే క్లాసన్ 21 బంతులు 20 పరుగులు చేశాడు. సో లాస్ట్ టైం కూడా చెన్నై చెపాక్ వచ్చినప్పుడు క్లాసన్ ఎలాంటి బ్యాటింగే చేశాడు. ఐ థింక్ 17 బంతులు 16 పరుగులు ఎన్నో చేశాడు. సో ఈ చెపాక్ పిచ్ మీద అయితే క్లాసన్కి అంత మంచి రికార్డ్ లేదు. మెయిన్లీ చేజింగ్లో బ్యాటింగ్ చేయడానికి అతను కాస్త తడబడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అతని ఫెయిల్యూర్ అనేది ఎస్ఆర్హెచ్ టీంని బాగా దెబ్బ కొట్టింది. మెయిన్లీ క్లాసన్ కనుక మంచి ఇన్నింగ్స్ ఆడుంటే బిగ్ లాస్ వచ్చేది కాదు. ఒక 20 runs తేడాతోనో 10 runs తేడాతోనో ఓడిపోయేవారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ టచ్. ఆ 300 చేస్తామని ఎప్పుడైతే శబ్దం చేశారో అప్పటి నుండి వాళ్ళ బ్యాటింగ్ పూర్గా తయారైంది. ఈవెన్ సమాధి లాంటి హిట్టర్ కూడా వికెట్లు పడిపోవడంతో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో కంప్లీట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ట్రాష్ అయిందని చెప్పుకోవాలి. అసలు వాళ్ళు ఎక్కడా చేతిలో ఉన్నట్టు కనిపించలేదు. అలాగే పెద్ద పార్ట్నర్షిప్స్ నెలకొల్పలేకపోయారు. సో డెఫినెట్లీ మనం క్రెడిట్ అయితే సిఎస్కే బౌలర్స్కి మరియు రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీకి ఇవ్వాలి. మెయిన్లీ తుషార్ దేశపాండే మ్యాచ్లో 3 ఓవర్స్లో 27 runs మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ముస్తాఫిజ్ తీసుకున్న మంచి కంబ్యాక్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో పూర్ బౌలింగ్ తర్వాత ఈ మ్యాచ్లో 19 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అలాగే పత్రాన కూడా యాజ్ యూజువల్ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ ఏడర్ మాక్రమ్కి ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్ వేశాడు. ఇక వీళ్ళతో పాటు షార్దుల్ దగ్గర మరియు జడేజా వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఇద్దరు కూడా తలో వికెట్ తీసుకున్నారు. అది కూడా అరౌండ్ 6 ఎకానమీతో. ఇన్ఫాక్ట్ ప్రతి సిఎస్కే బౌలర్ కూడా బిలో 9 ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. సో సిఎస్కే బౌలర్స్ అయితే కంప్లీట్గా ఒక కమాండింగ్ వేలో మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్ట్ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్లో బౌలింగ్ చేసినప్పుడు ఫెయిల్ అయిన దాని నుండి బాగా నేర్చుకున్నారు. ఈ మ్యాచ్లో మంచిగా హోంవర్క్ చేసుకొచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ను ఘోరంగా దెబ్బ కొట్టారు. ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే ప్లేయర్ డారెల్ మిచెల్ ఏకంగా 5 క్యాచ్లు పట్టాడు. అండ్ ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఒక ఫీల్డర్ 5 క్యాచ్లు పట్టడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ప్రీవియస్గా నబీ ఎస్ఆర్హెచ్ టీం తరపున 2021లో 5 క్యాచ్లు పట్టాడు. బట్ ఈరోజు ఆ రికార్డును డారెల్ మిచెల్ ఈక్వల్ చేశాడు. అలాగే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మొత్తం 9 మంది బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్గా వెనుతిరిగారు. సో ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీంకి ఇలా జరగడం ఇది కేవలం థర్డ్ టైం మాత్రమే. ఇక ఈ మ్యాచ్లో ధోని అయితే చివరిలో బ్యాటింగ్ వచ్చి ఒక 4 కొట్టాడు. బట్ దానికంటే ఈ మ్యాచ్లో అతను సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ ఏంటంటే యాజ్ ఏ ప్లేయర్గా 150 విజయాన్ని అందుకున్నాడు. సో ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా 150 విజయాలలో పాత్ర పోషించలేదు. బట్ ది ఫస్ట్ టైం మహేంద్ర సింగ్ ధోని రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 98 పరుగులతో కెప్టెన్ ఆడిన గైక్వాడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ క్యాప్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ రేస్లో విరాట్ కోహ్లీ 500 runsతో టాప్లో ఉన్నాడు. అండ్ పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే బుమ్రా 14 వికెట్లతో టాప్లోనే కొనసాగుతున్నాడు.